తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యా వైద్య రంగాలకు ఇంద్రమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పూర్వ ప్రభుత్వాలు ఈ రంగాలను విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మండలంలో మంత్రి పొంగులేటి పర్యటించారు. తిరుమలాయపాలెంలో గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన కార్యక్రమాన్ని పొంగులేటి ప్రారంభించారు. ఇక అనంతరం అదే ఆవరణలో 21 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చుక్కలను పంపిణీ చేశారు. ఆడబిడ్డకు అన్ని విధాలా అండదండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని, వారి ఆరోగ్య విషయంలో, వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం. వాటితో పాటు ఈ రాబోయే 15 రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో, గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది, బాధ, కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందో అది